బేతేలులో ప్రవక్తలు ఉన్నారు. అది పరలోకపు గవిని, అది దేవుని ఇల్లు, అది ప్రవక్తలకు నిలయమైనటువంటి స్థలం. బేతేలుని ఎందుకు ప్రేమించాలయ్యా అంటే, బేతేలులో ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు ఉన్నారు. దేవుని మాటలు అక్కడున్నాయి, దేవుని సందేశం అక్కడుంది, దేవుని వాక్యం అక్కడుంది, గద్దింపు అక్కడుంది, సరిచేయడం అక్కడుంది, ఆదరణ అక్కడుంది, నెమ్మది అక్కడుంది, సమాధానం అక్కడుంది, ఆశీర్వాదాలు అక్కడున్నాయి. దేవుని మాటలు మనకు విశదీకరించి తెలియజేసేటువంటి స్థలం బేతేలు. మనం అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. అది ప్రవక్తలకు నిలయమైనటువంటి స్థలము. కాబట్టి దేవుని ఇల్లు బేతేలును హాషామాషిగా మనం అనుకోకూడదు. ఇక్కడ ప్రవక్తలు ఉన్నారన్న సంగతి గుర్తు చేసుకోవాలి. సరే, అక్కడ